నల్లా న్యూస్ ఛానల్. హైదరాబాద్ హయత్ నగర్ డివిజన్లో కమలానగర్ మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 2025 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి 2025 క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ మహిళా సంక్షేమానికి సంబంధించి కమలానగర్ మహిళా సంక్షేమ సంఘం చేస్తున్న సేవలు అభినందనీయమైనవని, సమాజంలో మహిళల అక్షయ అభివృద్ధికి ఇలాంటి కార్యక్రమాలు చాలా అవసరమని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కాలం నవస్ జీవన్ రెడ్డి, మోతే పిచ్చిరెడ్డి, మాజీ కార్పొరేటర్లు సోమ ప్రభాకర్ రెడ్డి, తిరుమల రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, సంఘం సభ్యులు, ప్రముఖులు, స్థానికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అధ్యక్షురాలుగా ఎన్నికైన మోతే పూలమ్మ, అంటే నేను పూలమ్మ అన్నాను కానీ మా అత్తయ్య అని చెప్తాను. నాకు అత్తగారు అడిగారు కాబట్టి మా అత్తయ్య అని చెప్తున్నాను. ఈరోజు వారికి వేదిక మీద ఉన్న కార్పొరేటర్స్కి, మాజీ కార్పొరేటర్స్కి, సీనియర్ సిటిజన్ ఉపేందర్ రెడ్డి గారికి, జిట్టా రాజశేఖర్ రెడ్డి గారికి, మాజీ కార్పొరేటర్ శ్రీ సామ తిరుమల రెడ్డి గారికి, ప్రభాకర్ రెడ్డి గారికి, ఇంకా మా మోతే అంటే పేరు పెట్టి పిలవడం మర్యాద కాదు కాబట్టి మా మామగారు పిచ్చిరెడ్డి మామగారికి, ప్రతి ఒక్కరికి ఇక్కడ ఇచ్చేసిన మీ అందరికీ, మహిళలకి, అన్నదమ్ములకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇందాక అంటే మీరు 2 సంవత్సరాల నుంచి అసోసియేషన్ ఫామ్ అయింది. ఈరోజు మీరు అధ్యక్షురాలుగా ఎన్నుకున్న మా అత్తమ్మ, అంటే మా అత్తమ్మని గొప్ప చెప్పడం కాదు, నేను మీ గురించి మాట్లాడడం కంటే మా మామయ్య మంచి క్యాష్ పార్టీ ప్లస్ మంచి పేరున్న మంచి మనిషి కూడా, కాబట్టి మంచి మహిళా అధ్యక్షురాలుగా మంచి మా అత్తమ్మని ఎన్నుకున్నారు. దయచేసి నేను ఎంతవరకు చేయగలను మా మామయ్య కూడా ఈ కాలనీకి సంబంధించి అంతవరకు హెల్ప్ చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. సాయశక్తిగా నేను ప్రభుత్వం తరఫున నేను ఎంత చేసినా కూడా ఒక అధ్యక్షురాలుగా మహిళలకి ముందుండి నడిపించడము, అవన్నీ ఏవైతే పండుగలు కానివ్వండి, ప్రతి ఒక్కటి మనం ఏది చేసుకున్నా కూడా ఒక మహిళా సంక్షేమ సంఘం ఉండాలి. ప్రతి దగ్గర ఉన్న మహిళా సంక్షేమ సంఘాల్లో చాలా మంది ముందుకెళ్తూ ఇప్పుడు వచ్చే రాజకీయాల్లో రిజర్వేషన్ ఆల్రెడీ మనకి జనరల్ బాడీలో 50% రిజర్వేషన్ ఉంది. ఇంకా ఇప్పుడు మీకు ఒక శుభవార్త ఏంటంటే మళ్ళీ 33% కూడా రిజర్వేషన్ రాబోతుంది. కాబట్టి నెక్స్ట్ మహిళలందరే నాకు తెలిసి స్టేజ్ మీద మహిళలు ఎక్కువ కూర్చుంటారని నేను కోరుకుంటున్నాను నెక్స్ట్ టైం వరకు. అట్లానే బ్రదర్స్ అందరూ ఎవరు ఫీల్ కావద్దు, మీకు వచ్చిన వైఫ్కి వచ్చిన అదృష్టం అనేది రాజకీయంగా అందరికీ వస్తుంటుంది. మహిళా అధ్యక్షురాలుగా మా అత్తమ్మ ఈ కాలనీకి సంబంధించి ఇందాక మన కార్పొరేటర్ గారు చెప్పినట్టు ఆయన మీకు ఎలా ఉంటారో మా అత్తమ్మ కూడా మీతో అలానే ఉంటూ ప్రతి పండగ, బతుకమ్మ కానీ ప్రతి ఒక్క పండుగని కాలనీలో అందరూ కలిసి, అంటే మనం ఇల్లు ఎలా చక్కబెట్టుకుంటామో ఒక కాలనీ కూడా అలా చక్కబెట్టుకోవాలనే ఉద్దేశంతో మంచి నాయకత్వంగా మంచి నాయకురాలను ఎన్నుకున్నారు. దానికి మా మామగారు ఫుల్ సపోర్ట్ చేస్తారు. మీకు ఆ విషయం తెలుసు, ఎందుకంటే మీ కాలనీ వాసులు మాకు మామయ్య కూడా చెప్తున్నాం కదా 1000% మంచి మనసున్న వ్యక్తులు. మా మోతే ఫ్యామిలీ అంటేనే చాలా మంచి ఫ్యామిలీ, మీ అందరికీ తెలుసు. మేమందరం కూడా ఇప్పుడు రాజకీయంగా నేను ఇంతకుముందు మా అత్తమ్మ గారు కూడా డెప్యూటీసీగా నల్గొండలో చేసిండ్రు, మా మామయ్య వాళ్ళ అందరూ కూడా ఉండేది. రాజకీయంగా నేను కూడా ఒక మహిళగా అంటే నాకు కూడా మా వారి సపోర్ట్తోనే ఈరోజు నేను ఇక్కడ కూర్చోగలిగాను. ఆయన కష్టపడిన తర్వాత నాకు మహిళా రిజర్వేషన్లో నాకు అధికారం రావడం, నాకు ఈ పదవి రావడం నిజంగా చాలా సంతోషకరం. మీరందరూ కూడా కాలనీ కోసం కానీ మీ వెల్ఫేర్ అసోసియేషన్ మొత్తానికి కూడా కష్టపడి మంచిగా పనిచేసుకుంటే మీకు ఎప్పుడు కూడా పేరు ఉంటుంది. మీకు ఏది కావాలన్నా కూడా ఈ ఉన్న నా పదవి ఉన్నంత కాలంలో నేను మీకు ఎంతవరకైతే ఇందాక అన్న అడిగినట్టు మహిళా భవన్ కోసం అడిగినట్టు ఒక లెటర్ అయితే తీసుకుంటాను. నా సాధ్యమైనంత వరకు నేను మహిళా భవన్ మీకు ఏర్పాటు చేయాలి అనేది నా కోరిక. ఆ కోరిక కూడా తినాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మా స్థానిక కార్పొరేటర్ గారు కూడా సపోర్ట్ చేసి ఇద్దరం కలిసి ఎమ్మెల్యే గారు కూడా చెప్పి అది మీకు మహిళా భవన్ వచ్చేటట్టు ఏర్పాటు చేయాలని. నేను ఎప్పుడు ఇక్కడికి రాలేదు,
మీ కాలనీ అసోసియేషన్ అంతా కలిసి ఉండాలని, అందులో మహిళలు ముఖ్యంగా అందరం కలిసి ఉండాలని నేను కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను పిలిచిన మా మామయ్య గారికి, మా అత్త